వాడడానికి మళ్ళీ ఒకసారి ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆల్రెడీ ఒక చెత్త ఏదో పల్లవి ప్రశాంత్ అయితే వాడేసిండు ఆ రైతు అనే ఒక సింపతి కార్డు. సో ఎవరైతే రెడీగా లేరు రైతు అని చెప్పేసి చెప్పుకోవడానికి పెద్దగా చేసుకోవడానికి మళ్ళీ అయితే ఎవరికైతే ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే ఆపర్చునిటీ మొత్తం ఒక యదవ పల్లవి ప్రశాంత్ అనేటోడు దాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు. ఓకే అండి, ఈమె ఇప్పుడు వచ్చింది కదా, ఈమె పక్క టైటిల్ విన్నర్. ఒకటి చెప్తున్నానా, సింపతి కార్డులు రైతుని, నేను ఆర్మీని, లేకపోతే నేను కూలి పని చేస్తాను, నేను లేబర్ని, ఇట్లాంటి కార్డులు వద్దు. చాలామంది చెప్పారు, చాలా మోసాలు చేసిర్రు ప్రజలం కాబట్టి. ఏమంటారు, రాజకీయాలలో అలవాటు అయిపోయింది, బిగ్ బాస్లలో కూడా అలవాటు అయిపోయింది. ఏంది మోసపోవడము. ఒకటి చెప్తున్నా, నీ దగ్గర టాలెంట్ ఉందా, నీ దగ్గర ఇంకోటి ఏమైనా ఉందా, అది చూపించుకో, ఆడుకో, టైటిల్ కొట్టుకో. అంతేగాని నేను రైతు బిడ్డని పొద్దున 4 గంటలకు లేచి చేనుకోతా, నేను ఆర్మీని పొద్దున 4 గంటలకు లేచి దేశాన్ని కాపాడతా, నేను లేబర్ని పొద్దున 4:30కి లేచి సినిమా ఆర్టిస్ట్గా బస్ ఎక్కుతా, ఇవన్నీ వర్కౌట్ కాదు. మేము మళ్ళీ మోసపోవడానికి అయితే రెడీగా లేము. అర్థమైందా? మమ్మల్ని మోసం చేయడానికి కూడా ట్రై చేయకండి. ఏదైనా టాలెంట్ ఉంది అని అంటే టాలెంట్ బిగ్ బాస్ షోలో చూపెట్టండి. ఓ డిసిప్లిన్, ఒక క్యారెక్టర్ అనేది చూపెట్టండి, చూపించి ఆడండి. ఆడితే మీరు గెలిస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతేగాని ఇంకా ఈ మోసాలు అయితే మేము పడం. ఓకే అండి, ఇప్పుడు నిజమైన సామాన్యులను తీసుకున్నారంటారా? తీసుకోలేదు. ఎవరు తీసుకుంటూ? అందరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లే తీసుకున్నారు కదా. నిజమైన సామాన్యులు ఒక్కొక్కరికి 10,000, 20,000, 1,00,000, 2 లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని తీసుకుర్రు. కానీ ఎవడు ఏమంటారు, కామనర్స్ అంటే మాలాంటి వాళ్ళు కామనర్స్. ఓ యూట్యూబ్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నామో వాళ్ళము. అంతేగాని అక్షయ్ గాడు, ఉప్పల్ బాలు, ఝాన్సీ వీళ్ళందరూ అయితే కాదు. సో ఒకటి చెప్తున్నా, వాళ్ళు ఎవరు కామనర్స్ కాదు, వాళ్ళు కామనర్స్ కిందికి రారు, వాళ్ళు కూడా మినీ సెలబ్రిటీ కిందికి వస్తారు నాకు తెలిసినంత వరకు అయితే. సో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు, ఇది రాంగ్ షో, రాంగ్ జడ్జిమెంట్ అని కూడా ప్రూవ్ చేస్తున్నారు. ఓకే అండి, ఇప్పుడు అక్కడ ఉన్న జడ్జీలు కరెక్ట్ పర్సన్లనే సెలెక్ట్ చేస్తున్నారా? వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు చేసే జడ్జిమెంట్ కరెక్టేనా మీకు? ఎవరు చెప్పిండో వాళ్ళు వాళ్ళ చెత్త జడ్జిమెంట్. అసలు ఒక్కరిని కూడా ఏమంటారు కరెక్ట్ ఇవ్వలేదు. నాకు తెలిసి రాజకుమార్ అని ఒక అమ్మాయికే కరెక్ట్ ఏదైతే చేశారో కరెక్ట్ జడ్జిమెంట్ అనిపించింది. మిగతా వాళ్ళ టాలెంట్ ఏదో అడగరు, అసలు వాళ్ళు ఏం చేస్తారో అడగరు. డైరెక్ట్ వచ్చిర్రు, ఒకడు గ్రీన్ లేపిండా, మేము కూడా గ్రీన్ లేపుతాం. ఏమంటారు, కోతి ఆహా అంటే కొండెంగలు కూడా ఆహా అన్నట్టు అన్ని రెడ్ లేపుతారు. అంతకుమించి ఏముంది ఇక్కడ? చెత్త షో అని చెప్పేసి జడ్జిలే ప్రూవ్ చేస్తారు బ్రో. ఒక్క మాటలో రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ, సింగర్ ఝాన్సీ గారు రైతు బిడ్డ, మేము కూడా రైతు బిడ్డలమే. అర్థమైందా? కానీ ఒకడు మోసం చేసిండు, అయిపోయింది. మళ్ళీ నువ్వైతే మోసం చేయకు. ఎందుకంటే ఇప్పటికే మాకు రైతు అనే పేరు గుర్తా పల్లవి ప్రశాంత్ గుర్తొస్తుండు. మళ్ళీ నువ్వు రైతు అనే సింపతి కార్డు వాడి మళ్ళీ కూడా నువ్వు కూడా మోసం చేస్తావు అనుకో, నిజంగా రైతు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఫీల్ అవుతామని చెప్పేసి అనిపించింది. ఏదన్నా నీ టాలెంట్ ఉన్నా, లేకపోతే నేను సింగర్ కదా, మంచి పాటలు పాడి ప్రజలని అలరించని చెప్పి చెప్తున్నా, ఒక మంచి స్టేజ్కి వెళ్ళామని చెప్పి చెప్తున్నా. తీసుకుంటారా అని నేను అడుగుతున్నాను. అలాంటి పర్సన్ పట్టుకొని ఇప్పుడు ఫామ్లోనే చెప్తారు కదా వాళ్ళు మేలా ఫీమేల్ అంటే నేను చూసుకోలేదా, లేకపోతే కావాలని కాంట్రవర్సీ అవ్వాలన్నా, లేదా రేటింగ్ గురించా? అంటే వీళ్ళు షో హిట్ అవ్వాలంటే వీళ్ళు ఏదైనా చేస్తారు అనమాట. అవునా, ట్రాన్స్జెండర్ అండి, వాళ్ళు ఏదైనా అంటారు, ఎక్కడికైనా వెళ్తారు. చాలా వరస్ట్గా ఉందండి అస్సలు బిగ్ బాస్ అగ్నిపరీక్ష నాకు అస్సలు మంచిగా. శ్రీముఖి కూడా శ్రీముఖి ఆయన రన్నింగ్ రాసా అనే ఆ పర్సన్ వస్తే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. దగ్గరకు వచ్చి చెంప పగులుతో దగ్గరకు వచ్చావంటే అంటుంది. వేరే వాళ్ళకి వెళ్ళి నువ్వు హగ్గిస్తావా, నువ్వు షేకండ్ ఇస్తావా, నువ్వు అంత సపోర్ట్ చేస్తావా? మీది మాది మదనపల్లి, మీది మాది నిజామాబాద్, అప్పుడు ఓకేనా నీకు? అంటే మీ ఊర్లో కలిస్తే ప్రాంతీయ భాషలు కానీ ఊర్లో ఏం కలిసినా నీకు ఓకే. ఇలాంటి వాళ్ళు మాత్రం నువ్వు అంటే ఊరు నుంచి వచ్చారు అనే కదా. అంటే ఇంత డిఫరెన్షియేషన్ ఎందుకు చూపిస్తున్నారా అనేది నాకు అస్సలు అర్థం కాదు. అగ్ని పరీక్షలో సామాన్యులకి గౌరవం అనేది అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కదా, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద తోపులా ఫీల్ అయిపోతున్నారు అంతే, ఏం లేదు. వాళ్ళు కూడా మనం ఓట్లు వేస్తేనే వాళ్ళు ఈరోజు విన్నర్ అయ్యి ఇక్కడ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జెస్ అయ్యారు. అది వాళ్ళు మర్చిపోతున్నారు అంతే. అది వాళ్ళు మర్చిపోయి ఏదేదో మాట్లాడి ఇప్పుడు ఎవరెవరినో కించపరిచి ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట.